హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దివ్యాంగులకి భారీ శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది. దివ్యాంగులందరికీ కూడా స్మార్ట్ ఫోన్ల పంపిణీ అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధిత డాక్యుమెంట్స్ కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్లారిటీగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లకి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అనేది వస్తారు. ఇక్కడ చూడండి, పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, అబౌట్, ఫోటో అని చెప్పేసి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇందులో ఇక్కడ స్కీమ్స్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఈ స్కీమ్స్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ స్కీమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీడ్ మోర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అని చెప్పేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలి. ఏజ్ 18 ఇయర్స్ అండ్ ఎబో 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సైన్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ దివ్యాంగులకి, మూగ వాళ్ళకి, చెవిటి వాళ్ళకి ఈ యొక్క టచ్ ఫోన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ కూడా రావాలి అని చెప్పేసి ఇక్కడ కండిషన్ అయితే ఉంది. 40% అండ్ అబో డిజేబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016. ఈ యొక్క 2016 యాక్ట్ ప్రకారం 40% ఆర్ ఎబో డిజేబిలిటీ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 lakhs. ఇక్కడ 3 lakhs లోపు అయితే ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఉండాలి. శాంక్షన్డ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఈసారి మీరు తీసుకున్నట్టయితే మరొకసారి అప్లికేషన్ అనేది చేసుకోలేరు. ఇదివరకే ఇలాంటి ప్రయోజనం పొందినట్టయితే ఇప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోలేరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సదరణం సర్టిఫికేట్ అంటాం కదా, అది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. మూడవది ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మాత్రమే. మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ని కూడా పెట్టుకోవచ్చు. సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్. ఇక్కడ సైన్ లాంగ్వేజ్ మీకు వచ్చినట్టుగా ఆ సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ అది లేదు అనుకుంటే హెడ్ మాస్టర్ ఆఫ్ ది డెఫ్ స్కూల్, మీరు డెఫ్ స్కూల్ నుండి హెడ్ మాస్టర్ సైన్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ అర్హత అని చెప్పాం కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే, ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పెట్టవలసి ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అందుబాటులో లేకపోతే బీపీఎల్ రేషన్ కార్డ్ అయినా పర్లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ఫైల్స్ అన్నీ కూడా జేపీజీ, పిఎన్జీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 2 MB లోపు మాత్రమే ఉండాలి. సో ఇదే విధంగా కిందికి కొద్దిగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడే మీకు అప్లికేషన్ నవ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే అప్లికెంట్ నేమ్ అడుగుతున్నారు, అప్లికెంట్ ఫాదర్ నేమ్ అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, జెండర్, మీ యొక్క జెండర్, క్యాస్ట్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, డిస్ట్రిక్ట్, అడ్రస్, స్కీమ్. ఇక్కడ స్కీమ్ ఆటోమేటిక్గా వచ్చింది. టచ్ ఫోన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి టచ్ ఫోన్స్ అని చెప్పేసి రావడం జరిగింది. సింపుల్గా ఈ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా ఏం అడగడం లేదు. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫోటో తీయండి, దాన్ని
కావలసినటువంటి PDF రూపంలోకి మార్చండి. 2 MB లోపు ఉంటే సరిపోతుంది. ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డుని కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ SSC సర్టిఫికెట్. ఈ 3 సర్టిఫికెట్స్తో పాటు ఇక్కడ సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇక్కడ 8 డాక్యుమెంట్స్ని అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని మీరు కూడా స్మార్ట్ ఫోన్స్ని పొందుతారని నేను మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలా మందికి రీచ్ కావాలి కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీకు తెలిసిన దివ్యాంగ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.